గులాబ్ జామ్ కావాలా? గులాబ్ జామ్ తినాలనిపిస్తుందా నాన్న? ఓకే చేద్దాం. మీకోసం నేను గులాబ్ జామ్ చేస్తాను. ఓకే వెయిట్ చేయండి బయట. ఓకే ఫ్రెండ్స్, నా ముద్దుల మేడ కోడలు గులాబ్ జామ్ అడిగింది. తన కోసం నేను గులాబ్ జామ్ చేస్తాను. ఓకేనా? మనం ఇప్పుడు ఇక్కడే కూర్చుంటావా? ఓకే, తను ఇక్కడే కూర్చొని గులాబ్ జామ్ చూస్తానంట ఫ్రెండ్స్. చూడండి, కొలతలు తీసుకుందాం మనం. చిన్న చెమ్ము, మనకు ఒకటి బాగు వచ్చింది. మనం హాఫ్ కప్పు వాటర్ తీసుకున్నాం. తక్కువనే పడుతుంది, చూసుకొని కలుపుతాం. వాటర్ తీసుకున్నాం, వాటర్ వేసుకొని మనం పిండిని గట్టిగా కాకుండా స్మూత్గా కలుపుకున్నాము. ఓకే, కొంచెం కొంచెం వాటర్ తడుపుకుంటూ పిండి కలిపెట్టుకున్నాం. మనం హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదా, మనకు హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువనే పడతాయి. ఇన్ని వాటర్ మిగిలి ఇంతవరకు పక్కన పెట్టేద్దాం. పిండి కూడా మనం మంచిగా కలిపి పెట్టుకున్నాం కదా, ఇది ఒక 10 minutes పక్కన పెట్టుకొని మనం షుగర్ పాకం చేసుకుందాం. ఓకే, జాముకి. ఓకే, పిండి కూడా కొద్దిసేపు ఇలా ఉండాలి. పిండి కొంచెం మనం నెయ్యి వేసి ఇట్లా పుల్లలా ఇట్లా రావాలన్నట్టు. ఓకే ఓకే, ఇది మనం పక్కన పెట్టుకొని మూతగా పెట్టుకొని ఉంచుకుందాం. ఆలోపు మనం చక్కెర పాకం పెట్టుకుందాం. పిండి పక్కన పెట్టేసుకుని మనం చక్కెర పాకానికి మనం కప్పున్నర పిండి తీసుకో. బాగా వచ్చింది కదా మనకు పిండి. మనం 2 cups షుగర్ తీసుకున్నాం. సరిపోలేదు. 2 cupsకి 2 cups వాటర్. చికెన్ దూపు అవుతుంది. వాటర్ వేసుకోకపోతే మనం 2 cups వాటర్ తీసుకున్నాం కదా, 2 cups షుగర్ తీసుకున్నాం. కొంచెం షుగర్ వేసుకుంటున్నట్టు కొంచెం స్టవ్ ఆఫ్ చేస్తాను. లైట్ తీగ పాకం వచ్చిందాక మనం పాకం పెట్టుకున్నాం. నాన్న, మనం వాటర్ పెట్టుకున్నాం కదా, షుగర్ పాకం వచ్చేదానికి బాయిల్ చేసుకున్నాం. లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది గులాబ్ జాముకి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అమ్మా, గులాబ్ జామ్ ఉండలు చేసుకుందాం. ఆయిల్ కూడా పెట్టేసుకుందాం. ఉండలు చేసుకున్నాక ఆయిల్ పెట్టేసుకుందాం. ఫస్ట్ మనం కొంచెం లైట్గా నెయ్యి పట్టుకొని చేతులకి ఉండలు చేసుకుందాం. ఇంత సైజ్ చాలు. ఓకే,
ఒక సైజ్ వచ్చేలాగా చేసుకుందాం. ఆయిల్ పెట్టుకున్నాం గులాబ్ జామున్ ఫ్రై చేసుకోవడానికి. కడాయి పెట్టుకున్నా, ఆయిల్ పోస్తున్నా. మంచిగాను ఇలాచి వేస్తున్నాను. ఫస్ట్ ఎక్కడ తెస్తారండి సరుకులు మీరు? అదంతా ఏం చేస్తారు? ఇలాచి షుగర్ పాకం లేదు, టేస్ట్ బాగుంటుంది. గులాబ్ జామున్ ఫ్రై చేసుకున్నాం. చాలా జాగ్రత్తగా తీసుకోండి. మెల్లగా కలుపుకుందాం మనం. గోల్డెన్ కలర్ అనేవి మనం బౌల్లో తీసుకుందాం. ఈ కలర్ రంగు తీసుకున్నాము. మీకు ఏమి ఇచ్చేస్తుంది? ఇయ్యన్న చేస్తా ఏమి ఇప్పుడు పొట్టిగా షుగర్ మనం పౌడర్ కూర్చుని చూస్తున్నాం. ఒక 5 minutes నుంచి హాఫ్ చేస్తాం. అప్పుడు కొంచెం స్టిక్కీ కన్సిస్టెన్సీ వస్తుంది. కొంచెం స్టిక్ ఎక్కువ ఉండొద్దు, లైట్ స్టిక్కీ వస్తే సరిపోతుంది. ఓకే. క్యాట్ ఎత్తా ఎత్తుకుంటుందా గురుకులు ఎక్కుతుందా? ఎందుకు నువ్వు వీడియో మొత్తం ఉన్నావా?
పొట్టిదానా ఈయన చిటితలు వేసింది తన కోసం, తనే ఈ ఉండ వేసింది, తనకే పెట్టాలంటది. ఈ చిన్న చిన్నవి తను చేసుకుంది. చాలా ఇంట్రెస్ట్ అండి కుకింగ్. షుగర్ పాక ఆఫ్ చేసుకున్నాను, అయిపోయింది. ఒక్క నిమిషం కన్సిస్టెన్సీ. ఓకే, ఇక ఇలా జస్ట్ చాలు, ఆఫ్ చేసుకుంటే. ఆడికి వచ్చిన తర్వాత ఎవరితో ఫినిష్. ఇలా వేసుకొని కొంచెం